ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ మతాన్ని ఇస్తున్నారు? జవాబు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు ఈశ్వర్య మతం లభించింది. శ్రేష్టంగా అయ్యేందుకు ఆత్మిక తండ్రి పిల్లలకు శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు. తండ్రి మతాన్ని అనుసరించి పిల్లలు మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. రెండవ ప్రశ్న, నిర్భయులుగా ఎప్పుడవుతారు? జవాబు, శరీరం రూపీ ఆటబొమ్మ ఆత్మరూపీ చైతన్యమైన తాళం చెవితో నడుస్తుంది. కావున పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే ఏ భయము ఉండదు, నిర్భయులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, ఆత్మ ఆటనాడుతూ కిందకు వచ్చింది కావున ఏ పేరును పెడతారు? జవాబు, తోలుబొమ్మ. ఏ విధంగా డ్రామాలో తోలుబొమ్మల ఆటను చూపిస్తారో అదేవిధంగా ఆత్మలు తోలుబొమ్మల వలె 5000 సంవత్సరాల ఆటను ఆడుతూ కిందకు వచ్చేస్తారు. పిల్లలకు పైకి ఎక్కే మార్గాన్ని తెలియజేసేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు శ్రీమతం అనే తాళం చెవిని ఉపయోగించినట్లయితే పైకి వెళ్ళిపోతారు అని బాబా చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, అవినాశి కీ అని దేనినంటారు? జవాబు, బొమ్మకి. బొమ్మకి కీ ఇస్తే డాన్స్ చేస్తుంది. అలాగే ఆత్మ కూడా ఈ శరీరం అనే బొమ్మకు కీ లాంటిది, తాళం చెవి లాంటిది. ఆత్మ లేకుంటే శరీరం లేదు, శరీరమేమీ చేయలేదు. మనుషులు చైతన్యమైన ఆట బొమ్మలు, ఆత్మ దానికి చైతన్యమైన తాళం చెవి. ఈ కీ అంటే ఈ తాళం చెవి 5000 సంవత్సరాలు నడుస్తుంది. ఇది చైతన్యమైన అవినాశి తాళం చెవి. ఐదవ ప్రశ్న, ఇప్పుడు ఆత్మరూపీ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేసుకోవాలి? జవాబు, ఆత్మరూపీ బ్యాటరీ స్మృతి ద్వారానే నిండుతుంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పవర్ నిండుతూ ఉంటుంది. 84 జన్మల చక్రాన్ని చుట్టి బ్యాటరీ ఖాళీ అయిపోయింది. సత్తో రజో తమోలోకి వచ్చింది. బ్యాటరీని నింపేందుకు తండ్రి మరలా వచ్చారు. కావున ఇప్పుడు స్మృతి ద్వారానే బ్యాటరీ పూర్తిగా నిండుతుంది. దీనిని హోమన్ బ్యాటరీ అని అనొచ్చు. ఆరవ ప్రశ్న, పిల్లలు తోలు బొమ్మల వలె ఎందుకు ఉన్నారు? జవాబు, పైనుండి కిందకు వస్తూ 5000 సంవత్సరాల్లో పూర్తిగా కిందకు వచ్చేస్తారు. మళ్ళీ తండ్రి వచ్చి పైకి ఎక్కిస్తారు. డ్రామాలో తోలుబొమ్మల నాట్యం చేసినప్పుడు కిందికి మీదికి నాట్యం చేస్తున్నట్లుగా ఇది ఉన్నతంగా అయ్యి కిందకి దిగే కలల. ఇది 5000 సంవత్సరాల యొక్క విషయం. ఏడవ ప్రశ్న, ఆత్మ బ్యాటరీ ఛార్జ్ చేసుకునేందుకు ఏం చేయాలి? జవాబు, తండ్రి అందరికీ ఒకే విధమైన జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఎక్కడ కూర్చున్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి. తింటూ తాగుతూ నడుస్తూ స్నానం చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. ఎవరికి వారిగానే సహాయం చేసుకోవాలి. ఇలా చేస్తే బుద్ధి దైవీ బుద్ధిగా తయారవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతుందని బాబా చెప్తున్నారు. మరో ప్రశ్న, ఉన్నత పదవి పొందేందుకు ఏ సేవను చేయాలి? జవాబు, ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నతి పదవి పొందుతారు. సేవలో ఎముకెముకను ఇవ్వాలి. అన్ని విధాలైన సేవను చేయాలి. సేవలో నిమగ్నమై సేవ కొరకు పరితపిస్తూ ఉండాలి. సేవ వల్ల అనేకుల కళ్యాణం జరుగుతుందని భావించాలి. సేవ చేయకుంటే పదవి తగ్గిపోతుంది అని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చెక్ చేసుకోవాలి. ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేయొచ్చు అని బాబా చెప్తున్నారు. చివరి ప్రశ్న, సంపూర్ణ మూర్తులుగా ఎప్పుడవుతారు? జవాబు,
సర్వ ఖజానాలు, సర్వ సంబంధాలు, సర్వ గుణాలు మరియు కర్తవ్యాన్ని ముందుంచుకొని అన్ని విషయాలలో సర్వ ప్రాప్తులతో అనుభవీలుగా సంపన్నంగా అయినప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.